చేస్తాను ఉంది కదా లాజికల్ పైన కొన్ని ఇంపార్టెంట్ డ్రగ్స్ ఉన్నాయి, లిమిటేశ్వర్ కానీ ఇండోస్టిమాస్ కానీ ఇలాంటివి. దాని మిస్యూజ్ కాకుండా ఉండేదానికి కూడా ఒక కమిటీని పెట్టాం. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇంకో 5 పెట్టుకోవచ్చు కదా. 30 ఉన్నప్పుడు రవి ఆపోజిట్ సైడ్ వాళ్ళు సార్, ఆ బాధలో పెట్టుకోవచ్చు. అంటే ఇటు అటు ఉంటుంది, వాళ్ళకి వెళ్ళడానికి షెడ్యూల్ కారిడార్ ఉంటుందా లేదా అనేది కోవిడ్ కాదు సార్, హాస్పిటల్లోనే కారిడార్కి ఒక సైడ్ ఉన్నాయి సార్ అవార్డ్స్ మూవ్ చేయడం చేస్తున్నాం సార్. ఈ ప్రాసెస్ మూలన చాలా వరకు ఎఫెక్టివ్ చేస్తామనేది నా. ఎవరైనా నైట్ పేషెంట్స్ కానీ డాక్టర్స్ కానీ స్టాఫ్ ఎవరైనా తీసుకురావాలంటే అవకాశమే లేదు. ఓరగా షెడ్లు పెట్టి నుండి దాదాపు గంటల కింద లెక్కాలి. అంత దాకా ఇక్కడ సూచన ఏంటంటే 5% 2-3 రోజులు వేసినట్టున్నారు. నేను కూడా చేస్తున్నాను, తీసుకెళ్లి మార్కాపురం వేశారు. ప్లాంట్ వస్తుంది. అట్లాగే మా దృష్టి మాకు కొంచెం కావాల్సిన హెల్ప్ ఏంటంటే సార్, ఒకటి ఈ కోవిడ్ కేర్ సెంటర్ నేను చెప్పినట్టుగా కొంచెం ఉపయోగం ఉంటుంది. తర్వాత డాక్టర్స్ అక్కడ మాకు 4 ఉన్నారు సార్, మధ్యలో మారుస్తామని చెప్పి కలెక్టర్ గారు అక్కడ మార్కాపురం పంపిస్తాం, అందరినీ మార్కాపురం పంపిస్తున్నారు. మరి ఏంటో మరి కొంచెం దయచేసి మా డాక్టర్స్ మాకు ఉంచండి సార్. ఎందుకంటే ఒక ఫీలింగ్ అంటే కోవిడ్ కేసు ప్రతి కోవిడ్ కేసు ఇంకా జిల్లా స్థాయికి వస్తే సార్ కొన్ని కోర్ యాక్టివిటీస్ ఉన్నాయి. వాటిని జిల్లా అంతా కూడా మానిటర్ చేయడానికి జిల్లాలో కొంతమంది అధికారులు నియమించాం సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ కోసం ఒక అధికారిని పెట్టాము. అట్లాగే ఈ VCMCని మానిటర్ చేయడానికి ఒక అధికారిని పెట్టాము. తర్వాత హోమ్ ఐసోలేషన్, హోమ్ క్వారంటైన్ లో ఉన్నటువంటి వాళ్ళు టెలికన్సల్టేషన్ ఓపెన్ చేసుకుంటూ వాళ్ళకు మందులు అందుతున్నాయా, ఏ విజిట్ చేస్తున్నారని చెప్పి కంటిన్యూస్ గా మానిటర్ చేసుకుంటాం సార్. అట్లాగే 104 మరి ఎవరైనా సరే ప్రజలు ఏ సర్వీస్ కావాలన్నా కోవిడ్ సంబంధించి కాల్ చేస్తే అవన్నీ కూడా టికెట్స్ చేంజ్ అవుతాయి. వాటన్నిటిని కూడా రిజాల్వ్ చేయడానికి కూడా ఒక ఆఫీసర్ పెట్టాం సార్. ఇంకా కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ జిల్లా స్థాయిలో కొన్ని యాక్టివిటీస్ కి వర్టికల్ గా వాళ్ళు మానిటర్ చేస్తుంటారు జిల్లా అంతా కూడా. ఇష్యూలకు సంబంధించిన వాటిని ముందు అంశాలు ముందు అందరు రెస్పాండ్ అవుతున్నారు నాకు తెలియదు. నేను అంటుంది ఈ జరిగిన గత సమావేశంలో జరిగిన విషయాలని ఎప్పుడు 2020 10వ నెలలో జరిగింది అప్పుడు డిఆర్సీ. దానికి సంబంధించిన యాక్షన్ టేకన్ రిపోర్ట్లు ఈ లోపల ఇచ్చుంటే పోయేది కదా అనేది నా ప్రశ్న. అది ఇచ్చుంటే బాగుండేది. మళ్ళీ ఇప్పుడు మీరు పెట్టే ఈ స్పెషల్ మీటింగ్ కూడా మీరు చెప్పేది దీనికి ఇది వాస్తవంగా అయితే మేము నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళమే. అసలు ఏం జరుగుతుంది, అసలు జిల్లాలో ఏమిటి, ఎక్కడ ఎన్ని పడకలు ఉన్నాయి, ఎక్కడ ఎంత ఆక్సిజన్ ఉందనేది ఇప్పుడు మీరు చెప్తుంటే కొద్దిగా క్లారిటీ. ఎప్పటికే నడుస్తుంది. ఇప్పటికి ఈ కోవిడ్ టైం అంతా అయిపోయిన తర్వాత మరి ఇంకో ఉపయోగం ఏంటి? ప్రెషర్ చాలా చెప్పారు. అది దాని ప్రెషర్ మరి టెక్నికల్ వాళ్ళు అడగండి, ఇంజనీర్లు మీరు చేయగలుగుతారా లేదా? రౌండ్ ది క్లాక్ అంతా కూడా కోఆర్డినేట్ చేసుకోండి. ఎక్కడ ఏ సెంటర్ నుంచి ఫోన్ వచ్చింది వాళ్ళకి మనం పంపించవలేదో చెప్పి చేసుకోండి. వెరీ సీరియస్. సీఎం గారు ప్రతిరోజు కూడా 2-3 అవర్స్ దీని మీద రౌండ్ ది క్లాక్ ఆయన రివ్యూ చేస్తున్నారు. నాకు ఏమైనా డెఫిషియన్సీ ఉంటే వెంటనే చూసుకుంటే రాత్రి 8 మార్నింగ్ అప్పుడు క్లీన్ గా ఉంటుంది. బట్ తాగే ఏం కావాలా? ఓకే నోటీస్ చేశారు కదా, నిలబడి వచ్చారు. నిలబడి టచ్లోనే ఉన్నారు సార్. తప్పకుండా సార్. ఊరి పొంగాల రైతులు ఉన్నాయి, క్వార్టర్స్ ఇచ్చారు. ఆ 2 క్వార్టర్స్
డాక్టర్స్ లేదు, ఇద్దరు డాక్టర్లు ఉన్నారు. అక్కడ ఒక డాక్టర్ ఉన్నారు, ఇక్కడ ఒక డాక్టర్ ఉన్నారు. అదే ఓ పీసీకి ఒక డాక్టర్ ఉన్నారు. ఉన్నారు సార్. కాబట్టి బిలో 10 ఉంటాయి సెక్రటరియట్స్ ఒక పిఎస్సికి. అంతే. సో సింగిల్ డాక్టర్ ఇస్ ఆపరేటింగ్. అవును సార్. పీసీ పల్లికి వచ్చేటప్పటికి ఇద్దరు డాక్టర్స్ ఇద్దరు ఉన్నారు సార్. దే ఆర్ ఆపరేటింగ్ ఫ్రమ్ ఒక ఆమె వెలిగండ్ల నుంచి వస్తుంది సార్. ఇదివరకు వెలిగండ్లో ప్రీవియస్గా వెలిగండ్లో పనిచేసిందని సార్. అక్కడే హౌస్ వైఫ్ ఎంత ఉండటం వల్ల ఆమె వెలిగండ్ నుంచి పీసీ పల్లికి ఆపరేట్ చేస్తుంది సార్. ప్రీవియస్గా ఉంటాయి. వాళ్ళ హాస్పిటలైజేషన్ అవసరంలో వస్తారు. సో హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ లేదా ఒక్కోసారి ఇంట్లో ఉండి కూడా కొంతమంది స్టిరాయిడ్స్ వాడడం లేకపోతే ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది. అలాంటి వాటిలో కొంచెం త్వరగా ఐడెంటిఫై చేస్తే వాళ్ళు త్వరగా రిస్క్ చేస్తే చాలా వరకు వాళ్ళు మనం చేస్తాం. దీంతో మాట్లాడితే చాలా ఎక్కువ ఉంటుంది. పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఒంగోలు చూసాం సార్. మనకు 500 బెడ్స్ సార్ అది. అలాగే పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఒంగోలు బ్లాక్ 2 300 బెడ్స్ సార్. అలాగే కేజీబీవి కాన్సెన్స్ మధ్యపాడు చూసాం సార్. అంటే కందుకూరు సార్, కందుకూరు సార్. ఇప్పుడు ఈ 4 స్టేజెస్ చేయడం మూలాన సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మాకు దాదాపు 60% ఆఫ్ అవర్ పేషెంట్స్ ఆర్ ఇన్ ద హోమ్ ఐసోలేషన్ సార్. ఒక 25% వచ్చేసి మన కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్నారు. తర్వాత ఒక 10% మాకు దర్శి సిహెచ్సిలో ఉన్నారు. కేవలం 5% మాత్రమే మేము రిమ్స్ కానివ్వండి జిల్లా స్థాయి హాస్పిటల్ పంపిస్తున్నామండి. ఇది లాస్ట్ 20-25 డేస్ నుంచి మేము చేస్తున్నాం సార్. చాలా బాగా చాలా హెల్ప్ అయింది సార్. ముందే మేము అందరం కూర్చొని మాట్లాడాలి. అధికారులు అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు. యాక్చువల్లీ ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆర్డర్. ఎక్కడా కూడా ఏ విధమైన ఇంట్లో ఎంత బాగా చేస్తారో అంతకన్నా బాగా కోవిడ్ పేషెంట్లో కూడబెట్టాలి. లేకపోతే ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడ కూడా భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా టెస్టింగ్ అండ్ ట్రీట్మెంట్ విధంగా ప్రతి విషయంలో కూడా సీఎం గారు చాలా అతి సూక్ష్మ విషయంలో కూడా చాలా జాగ్రత్త పడుతున్నారు. కాబట్టి ఈవేళ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోవిడ్ కేర్లో మంచి పేరు వచ్చింది. ఈవేళ ఉంది ఆక్సిజన్ తీసుకునే విధానం కానీ ఏదన్నా దానికి ఏమన్నా ప్రికాషనరీ మెజర్స్ ఏమన్నా ఉంటే హెల్త్ డిపార్ట్మెంట్ కనుక్కొని దాన్ని కంటిన్యూస్గా ఎడ్యుకేట్ చేయడం చాలా చాలా అవసరం. లేదు జిల్లా యంత్రాంగానికి మరియు ఏఎన్ఎంస్, పిహెచ్సి డాక్టర్స్, ఆశా వర్కర్స్, వాలంటీర్స్ అందరికీ ధన్యవాదాలు. 2 సార్ ఆల్మోస్ట్ 36, 23, 42, 46, 26, 30, 6, 8, 55, 23, 38, 27 కంటిన్యూస్గా రైజ్ అవుతూనే ఉంది సార్. అక్కడ నుంచి 50 కిలోమీటర్స్ మార్కాలు, 50 కిలోమీటర్స్ ఒంగోలు. కోవిడ్ కేసులు ఉన్నాయో అవకాశం ఉంటే ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో ఉపాధి హామీ పనులు ఆపితే బాగుంటుందేమో ఒకసారి ఆలోచన చేయండి కోరుతా ఉన్నా. వారానికి కమిషనర్ మాట్లాడాలి పని అయితే కావడం. మా మంత్రి గారు కంట్రోల్ అనేది కలెక్టర్ గారు అనేది ఆయన ఒక కమిటీ పెట్టి అధికారులు పొలిటీషియన్స్ అందరూ కూడా అంటే ప్రజాప్రతినిధులు ముఖ్యంగా చెప్పాలంటే మన ప్రజాప్రతినిధులు చెప్పిన విషయం కూడా ఏటీపీ నుంచి మొదటి నుంచి కలెక్టర్ గారైనా మంత్రివారులైనా అందరూ కూడా ఫస్ట్ నుంచి ఎమ్మెల్యేని ఇన్వాల్వ్ చేసి ఉంటే చాలా బెటర్ రిజల్ట్స్ కూడా ఇంకా కూడా ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఎవరన్నా దాతలు కూడా ముందుకు వచ్చి ఇవ్వాలనంటే అధికారులు అడిగితే ఏ నియోజకవర్గంలో కూడా ముందుకు వచ్చి సాయం చేసేవాళ్ళు ఎవరు ఉండరు. అదే ప్రజాప్రతినిధులు అయితే ఎమ్మెల్యేలు ఉంటే ఆ ప్రాంతాలకు కావాల్సి వచ్చినప్పుడు ఇమీడియట్ గా ఆ మాస్క్ కావాలో లేకపోతే గ్లౌస్ కావాలో లేకపోతే పీపీఈ కిట్స్ ఇటువంటి అన్ని కూడా ఎవరైనా సంస్థలు ఇచ్చేదాని కొరకు ఇవన్నీ కూడా ఆచరణలో తీసుకునేదాని కొరకు వీలయ్యేది. జిల్లాలో ఇట్లా 20 కేసులు మనం ఐడెంటిఫై చేసుకున్నాం. వాటిలో జనాల కోసమే కదా. రికార్డు
టెస్టింగ్ కి ట్రయల్స్ చేసుకుని ఉన్నారు. దాంట్లో చెప్పి ఆయన పొద్దున్నే రానున్నారు. అంటే మీకు జనరల్ గా ఏది ఇది పెరిగితేనే ఏది ఆక్సిజన్ లెవెల్ ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి అట్లా 4 రకాలు అట్లా మీటింగ్ లో ఈ కోవిడ్ విషయంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి అందరూ కూడా ఈ కోవిడ్ విషయంలో ప్రతి ఎమ్మెల్యేలు అందరూ కూడా వారి నియోజకవర్గాల్లో ఎవరు చేయగల శక్తి ఉంటో దానికి ప్రజలకు సహాయం చేసేదానికి అందరూ కూడా ప్రయత్నించినందుకు ఎమ్మెల్యేలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ కోవిడ్ విషయాల్లో ప్రజలు ఎంతో ప్యానిక్ అయి ఉన్నారు. వాళ్ళు కాపాడేది డాక్టర్లు, మన ప్రజాప్రతినిధులు కాబట్టి ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా కలిసి ప్రజల్ని ఆ భయం నుంచి పోగొట్టి మరి కోవిడ్ మహమ్మారి నుంచి బయటకు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేసినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. మరి ఇందాక కోవిడ్ విషయంలో అసలు మంచి మీటింగే పెట్టలేదన్నారు. మరి మీటింగ్ పెట్టి కూడా వచ్చి కూడా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు. అది మంచి పద్ధతి కాదు. మీటింగ్ పెట్టారు, పెట్టడం జరిగింది. అది తెలియజేసుకుంటా ఉన్నా. ఇట్లాంటి మాటలు ప్రజల్ని మభ్య పెట్టేదని మాట్లాడే మటుకి క్షమించేది లేదు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇంకో చెప్తా ఉన్నా, మరి ఇప్పుడే ఎంపీ గారు చెప్పారు ఆనందయ్య మందుల విషయంలో. ఆ విషయం మన ముఖ్యమంత్రి గారు కూడా నేను నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉండి కూడా ముఖ్యమంత్రి గారికి మొత్తం మాట్లాడటం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మనం అన్ని పరిశీలించి చేయాలా, ఏమైనా తేడా వచ్చిందంటే మన మీదకి వస్తుంది కాబట్టి ప్రజలకి అది ఉపయోగపడుతుంది అనుకుంటే మన అందుకంటే ఆనందమే ఉంది. ఖచ్చితంగా కూడా అది రిపోర్ట్ రాగానే ఎమ్మెల్యే ఇంప్లిమెంట్ చేసి అన్ని జిల్లాలకు కూడా మనం ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేశారని కూడా తెలియజేసుకుంటా ఉన్నారు. మరి ఇట్లాంటి కార్యక్రమం మరి ఈ కోవిడ్కి సంబంధించి దాతలు కూడా చాలా మంది ముందరకు వస్తూ ఉన్నారు. నా దగ్గర కూడా 50 కాన్సన్ట్రేటర్స్ మా ఫ్రెండ్ మన సోదరుడు పక్క జిల్లా బిఎంఆర్ గారు బీరం మస్తానరావు గారు నిన్న 200 కాన్సన్ట్రేటర్స్ తీసుకొస్తే 150 నెల్లూరు జిల్లాకి ఇచ్చారు. అంటే నేను అడిగా మాకు కూడా ఇచ్చారంటే 50 పంపించడం జరిగింది ఈరోజు. అవన్నీ కూడా ఎవరు అవసరమైతే వాళ్ళకి మన జేసీ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు అవసరమైతే మన 5 మన చీరాల పని అడిగారు. ఎవరికైనా ప్రజల కోసం అది ఎవరు ఇచ్చినా కూడా ప్రజల కోసం చేయాల్సిన కార్యక్రమం అది. అందరికీ బాగుండాలని చెప్పి కోరుకుంటాం. మరి ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఎవరు అవసరమైతే వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేస్తాం. మళ్ళీ ఇంకా కూడా కొన్ని పంపిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు కొద్దిగా ఇది కూడా తగ్గింది కాబట్టి ఇంకా ఉత్తర అవసరం ఉంటే ఇంకా మంచిదిగా వస్తే కూడా తక్కువ చేస్తాం. కానీ ప్రతి జిల్లాలో ప్రతి ఒక్కరూ మనందరం కూడా ఈ కోవిడ్ విషయంలో మన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి అందరూ అధికారులు అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. మన ఎవరిని కూడా మనం ఎవరిని కూడా మాట్లాడటం అనేది కాదు. ఈ కోవిడ్ విషయంలో కష్టపడి పనిచేయడం అనేది ముందుగా దేవుళ్ళు, డాక్టర్లు అనేవారు దేవుళ్ళు అనేది పెద్దలందరూ కూడా భావించే పరిస్థితి వచ్చింది ఈరోజు. మరి కాబట్టి దయచేసి మనం అందరం కూడా కలిసికట్టుగా ఈ కోవిడ్ మహమ్మారిని భారతదేశానికి ప్రయత్నం చేద్దాం కానీ విమర్శలు చేసుకునే దానికి కోసం వచ్చి కూర్చుంది. ఖచ్చితంగా కూడా ప్రతి విషయంలో కూడా మనమందరం కూడా కలిసికట్టుగా మన జిల్లాలో మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎంతో పకడ్బందీగా టెస్టులు మరి పక్క రాష్ట్రంలో చూస్తున్నారు. టెస్టులు ఎంత తక్కువ జరుగుతున్నాయి, మన రాష్ట్రంలో ఎంత టెస్టులు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా
చూడండి మరి చేయాల్సిన అవసరం ఉంది. మరి కోవిడ్ విషయంలో ముఖ్యమంత్రి గారు తగు చర్యలు తీసుకుంటా ఉన్నారు. మరి అందరం కూడా మరి ఈ కోవిడ్ మహమ్మారిని పారదోలాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకి ముఖ్యంగా ఇన్ఛార్జి మంత్రి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. శ్రీ పిడిపి విశ్వరూప్ గారి అధ్యక్షతన ఈరోజు డిఆర్సి స్పెసిఫికలీ ఆన్ కోవిడ్ మేనేజ్మెంట్ మీద నిర్వహిస్తున్న నేపథ్యంలో కలెక్టర్ గారికి జిల్లా మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు చర్చించుకోవడం జరిగింది. మరి గౌరవ మంత్రివర్యులు శ్రీ పాల్నేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లు దాతలు కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ వారి వారి నియోజకవర్గాల్లో వ్యక్తిగతంగా వారి సొంత నిధులతోటి చాలా వరకు ఈ యొక్క కరోనా మహమ్మారిని దీని యొక్క ఉధృతులను తగ్గించే విషయంలో మరి అట్లాగే దీని బారిన పడ్డ రోగులను కాపాడే విషయంలో కూడా వాళ్ళు తీసుకున్నటువంటి శ్రద్ధ నిజంగా చాలా గొప్పది. మరి ముఖ్యంగా జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారి నేతృత్వంలో జాయింట్ కలెక్టర్స్ అందరూ మన జిల్లా రాష్ట్రంలో ఈ వ్యాక్సినేషన్స్ ఇచ్చే విషయంలో కానివ్వండి, కోవిడ్ కేర్ సెంటర్స్ నిర్వహించే విషయంలో కానివ్వండి, ఈ యొక్క పాజిటివ్ కేసెస్ తగ్గిస్తూ అట్లాగే మరణాలు కూడా కంట్రోల్ చేయడంలో కానివ్వండి గణనీయంగా నిజంగా చాలా విలువైన మరి సేవలు అందించిన విషయాన్ని ఈరోజు అధికారికంగా ఈ డిఆర్సి సాక్షిగా మరి తెలియజేస్తూ వారికి మనం అందరం చప్పట్లతోటి వారందరినీ మరి ఖచ్చితంగా వారి అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటా ఉన్నాను. చాలా ఉన్నాయి, లోటుపాట్లు ఉన్నాయి చెప్పారు. ముఖ్యంగా మరి స్టాఫ్ షార్టేజ్ గురించి మనం ఈరోజు ఒకటి గమనించాలి. ఏ శాసనసభ్యులైనా కూడా వారి పరిధిలో వారి మరి నోటీసులో డాక్టర్స్ ఏ టైప్ ఆఫ్ డాక్టర్స్ అయినా కూడా డెంటిస్ట్ కానివ్వండి, హోమియోపతి కానివ్వండి, అలోపతి కానివ్వండి, క్వాలిఫైడ్ డాక్టర్ మరి ఐఎంసీ ద్వారా సర్టిఫైడ్ డాక్టర్ ఎవరైనా కూడా దయచేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చిన అట్లాగే పారామెడికల్ స్టాఫ్ టెక్నీషియన్స్ ముందుగా ఈ యొక్క వెంటిలేటర్స్ నిర్వహించడానికి సంబంధించినటువంటి టెక్నీషియన్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా లేకపోయినా లేక స్వచ్ఛందంగా కొన్ని రోజులు అట్లీస్ట్ 2-3 నెలలు మరి పనిచేయడానికి ముందుకొచ్చినా కూడా ప్రభుత్వం ఇచ్చే ఆ యొక్క ఆనోరియం కానివ్వండి, ఆ యొక్క మరి అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి ఆ వేతనాలు కానివ్వండి, దానికి లోబడి మరి వారిని తక్షణమే మరి రిక్రూట్మెంట్ చేసుకుంటామని చెప్పి కూడా సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇక వెహికల్స్ గురించి కూడా చాలా వరకు శాసనసభ్యులు సమస్యను లేవనెత్తడం జరిగింది. మరి అందరూ గమనించాల్సింది ఏంటంటే 104 అట్లాగే 108 రెండు అనుసంధానంతో ఈరోజు మరి ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న విషయాన్ని ఒకసారి గమనించాలి. ఈ 104 అనేది ప్రత్యేకంగా వీటిని ఈ లాజిస్టిక్స్ ను కోఆర్డినేట్ చేసుకోవడానికి, ఈ లింకేజెస్ ను ఏర్పాటు చేసుకోవడానికి మరి వినియోగిస్తున్న పరిస్థితుల్లో ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఈ యొక్క అంబులెన్స్ కానివ్వండి, అట్లాగే ఈ 108 మరి వెహికల్స్ కానివ్వండి, వీటిని మరి సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కలెక్టర్ గారు కూడా ఒక చక్కటి మరి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఆన్ హైరింగ్, ఆన్ రెంటల్ బేసిస్ మీద మరి ఈరోజు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తక్షణమే ఆ అంబులెన్స్లు కూడా అమల్లోకి వస్తాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి శాసనసభ్యుల భాగస్వామ్యం మరి విలువ కట్టలేదు. ముఖ్యంగా ఆక్సిజన్ సిలిండర్స్ డొనేట్ చేయడంలో కానివ్వండి, అట్లాగే గౌరవ ఎంపీ గారు మరి వారు ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి కూడా ఆక్సిజన్ సిలిండర్స్ అట్లాగే బెడ్లు ఇవ్వడం జరిగింది. మరి అన్న పాల్నేని శ్రీనివాసరెడ్డి గారు మరి ముందుండి ఈరోజు మరి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఈరోజు ఒక 50 ఈరోజు అరేంజ్ చేస్తూ, అంతకుముందు మరి ఈ యొక్క జర్మన్ హ్యాంగర్స్ తోటి అదనంగా ఈ సెంటర్స్ ఏవైతే బెడ్డింగ్స్ కావడం కానివ్వండి, ఇతర విషయాలు కానివ్వండి, వారి సొంత నిధులతో మరి సమకూర్చడం అనేది నిజంగా ఇవన్నీ మరి విలువ కట్టలేని మరి ఈరోజు మరి చర్యలు ఇవి. మరి వీటి ద్వారానే ఈరోజు మరి చాలా వరకు ప్రకాశం జిల్లాలో ఈ యొక్క కరోనా మహమ్మారిని నియంత్రించే మరి క్రమంలో అధికార యంత్రాంగంతో పాటు మరి ఈ యొక్క ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కూడా మరి చాలా గొప్పదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ 300 కోట్ల రూపాయల మరి ఫండ్స్ ఆధారంగా ఈ ఆక్సిజన్ ప్లాంట్స్ కానివ్వండి, ఆక్సిజన్ సరఫరా చేసే ఆ వ్యాన్స్ కానివ్వండి, మళ్ళీ అట్లాగే ఈ అదనంగా మనం ఇప్పుడు రేపు రాబోయే మెడికల్ కాలేజెస్లో ఏర్పాటు చేసే ఫెసిలిటీస్ కానివ్వండి, ఇవన్నింటినీ
పరిగణలోకి తీసుకొని మరి ముఖ్యంగా ఈ వ్యాక్సినేషన్ విషయంలో మరి అట్లాగే ఈ యొక్క కోవిడ్ కేర్ సెంటర్స్ లో అందించే సౌకర్యాలు ఇంక్లూడింగ్ ఫుడ్, మరి ఈరోజు నంబర్ ఆఫ్ టెస్టులు కూడా మరి ఏ విధంగా అయితే మనం మొదటి వేవ్ లో మరి దేశంలోనే నంబర్ 1 గా మరి నిలిచామో అదే క్రమంలో మరి ఈ యొక్క కార్యక్రమాలు కూడా మరి నిర్వహించడం జరిగింది. కానీ కొంచెం మనం ఏమరపాటు, ముఖ్యంగా ప్రజలు ఏమరపాటు వలన ఈ యొక్క సెకండ్ వేవ్ లో అధికంగా మనం ప్రాణ నష్టం కానివ్వండి, ఈ యొక్క పాజిటివ్ కేసెస్ ఉధృత కానీ ఎక్కువ మనం చూడడం జరిగింది. మరి కలెక్టర్ గారు చెప్పినట్టు వీటి మనం ఎన్ని చేసినా కూడా స్వీయ నియంత్రణ అనేది చాలా ముఖ్యం. మరి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కరోనా మహమ్మారి విషయంలోనే ఇంకా మనం అతలాకుతలం అవుతూ దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పి మరి ఇంత ఒక స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేసుకొని ముందుకు పోతున్న మరి సమయంలో మరి ఈ యొక్క మ్యూకర్ మైకోసిస్, ఈ యొక్క బ్లాక్ ఫంగస్ అనేది మరి ఇంకొకటి రావడం అనేది చాలా చాలా బాధాకరం. మరి దీనికి ప్రివెన్షన్ లేదు. దీనికి కేవలం మనం ముందుగా డయాగ్నోస్ చేసుకుంటే ఖచ్చితంగా మరి మెరుగైన ఫలితాలు మరి వచ్చే అవకాశం ఉంది. దాన్ని నియంత్రించుకోవడానికి, ముఖ్యంగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి మరి అవకాశం ఉంటుంది. గౌరవ శాసనసభ్యులు గారు చెప్పినట్టు ఈ మ్యూకర్ మైకోసిస్ కు సంబంధించి మరి ఐఈసీ యాక్టివిటీస్ ఏదైనా ఉంటే దయచేసి మరి స్టేట్ దగ్గర నుంచి, స్టేట్ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి, లేకపోతే మనమైనా కూడా ఏదైనా కలెక్టర్ గారు చొరవ తీసుకొని మరి మన డాక్టర్స్ మరి బృందం ఏదైనా కొన్ని ప్రికాషన్స్ లేకపోతే కొన్ని సూచనలు సలహాలు ఇవ్వగలిగితే మరి వాటిని పాంప్లెట్స్ ద్వారా మరి మండల స్థాయికి, ముఖ్యంగా డివిజన్ స్థాయిలో అధికంగా ఉన్నాయి. సుమారు మన జిల్లాలో 22 మండలాల్లో ఈ యొక్క మ్యూకర్ మైకోసిస్ కేసులు కూడా ఇప్పటికే నమోదైన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దీని మీద మనం తక్షణం మరి ఇతర జిల్లాలతో కాకుండా ప్రకాశం జిల్లాలో మరి దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి కూడా నేను అందరికీ మరి అధికార యంత్రాంగాన్ని, ముఖ్యంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తూ ఈ రోజు మనం నిర్వహించినటువంటి ఈ డిఆర్సి ఇది జీవో నంబర్ 206 ప్రకారం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేవలం ఈ యొక్క కరోనా వైరస్ కంటైన్మెంట్ చేయడానికి ఒక మేనేజ్మెంట్ స్ట్రాటజీ ఏ విధంగా అయితే స్టేట్ లెవెల్లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వేశారో అదే విధంగా జిల్లా స్థాయిలో కూడా ఒక రివ్యూ కమిటీ వేయాలి. అది కూడా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో, అట్లాగే గౌరవ శాసనసభ్యులు, ఎంపీలు, మరి మున్సిపల్ చైర్పర్సన్స్, మరి కార్పొరేషన్ మేయర్స్ అందరూ దీంట్లో సభ్యులుగా ఉంటూ మరి కలెక్టర్ గారిని కన్వీనర్గా దీన్ని నియమిస్తూ ఇది డిఆర్సి ఒక ఏర్పాటు చేయడం జరిగింది. This is not our regular developmental DRC. This is a special DRC only for containing the spread of this corona అని చెప్పి గుర్తించాలి. కాబట్టి రెగ్యులర్గా మన డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించినవి మళ్ళీ తిరిగి మనం చూసుకోవచ్చు. మరి ఈరోజు ఈ యొక్క సమావేశానికి మరి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులందరూ మరి ముఖ్యంగా వారి యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు ఇచ్చినందుకు, మరి ఇంత విపత్కర పరిస్థితుల్లో మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు చొరవ తీసుకొని మరి వారి అమూల్య సమయాన్ని కేటాయించి ప్రకాశం జిల్లాకు వచ్చి మరి అందరినీ సమావేశం చేస్తూ మరి యొక్క దిశానిర్దేశం చేసే దిశలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సూచన మేరకు ఈరోజు ప్రకాశం జిల్లాలో కోవిడ్ నియంత్రణ చర్యల మీద ప్రత్యేక డిఆర్సీ సమావేశం ఏర్పాటు చేసిన ఈ సమావేశం చేసినటువంటి నా సహచార మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఆదిమూలపు సురేష్ గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగుడి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు, జిల్లా యంత్రాంగం, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కోవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ జిల్లా యంత్రాంగం ఇచ్చిన సూచనల మేరకు, అదేవిధంగా కేంద్రం ఇచ్చిన సూచనలను జిల్లా యంత్రాంగం చేరవేసి ఏదైతే మన ప్రోటోకాల్ ఉందో ఆ ప్రోటోకాల్ అమలు పరిచే విధంగా ఈ కోవిడ్ నియంత్రణలో భాగంగా ఏ విధంగా టెస్ట్ చేయాలి, ఏ విధంగా ఆ యొక్క ఆక్సిజన్ బెడ్స్ ఏర్పరిచేది, ఏ విధంగా సన్నద్ధం కావాలనే విధంగా ప్రతిరోజు ఆయన పడుతున్నటువంటి ఈ ఆవేదన కానీ ఈ కోవిడ్ నియంత్రణ చర్యలకి ప్రకాశం జిల్లా డిఆర్సీ ప్రత్యేక అభినందన తెలియజేస్తుందని ఈ సభలో తెలియజేసుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక చర్యలు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన విషయాన్ని కూడా ఈ సభ గుర్తించినందుకు చేసుకుంటాం. ఈరోజు మనం ఫస్ట్ వేవ్లో భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయనటువంటి టెస్టులు ఈ రాష్ట్రంలో చేయడం కాకుండా దాన్ని నియంత్రించడంలో మనం సఫలీకృతమయ్యాం. అదేవిధంగా రెండో వేవ్ ఎంతటి విజృంభణ కొనసాగిస్తున్నప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అనేక చర్యల వల్ల దీన్ని కంట్రోల్ చేసి ఈరోజు దాన్ని పూర్తిగా నియంత్రించే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తున్నట్టు తెలుసుకుంటూ మరి ఈరోజు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సూచన మేరకు ఈ డిఆర్సీలో గౌరవ శాసనసభ్యులు వారి యొక్క అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. వారి నియోజకవర్గాల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలియపరచడం జరిగింది. వాటన్నిటి మీద చర్చించి వారు చెప్పినటువంటి ప్రతి సూచనలు కూడా పరిగణలో తీసుకుని వారు ఏదైతే సూచనలు చేశారో వారు ఏదైతే సమస్యలు చెప్పారో అన్నీ కూడా పరిష్కరించే దిశగా జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి మేము కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి స్థాయిలో కూడా మాట్లాడి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి కృషి చేస్తాం చేసుకుంటూ ఈ రోజు జరిగిన సమావేశంలో ఒక సహృద్భావ వాతావరణంలో ఈ యొక్క ఏదే లక్ష్యంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకున్నామో ఆ లక్ష్యం నెరవేరిందని తెలియజేసుకుంటూ అదేవిధంగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కోవిడ్ వల్ల తల్లిదండ్రులు మరణిస్తే ఆ పిల్లలు అనాథ కాకూడదన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు 10 లక్షలు అనౌన్స్ చేసినటువంటి తొలి రాష్ట్రం మన రాష్ట్రం. కాబట్టి ఈ చర్య కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తి గమనిస్తూ దాంట్లో భాగంగా ఒక 2 చెక్కులు ఈరోజు ఇక్కడ ఇస్తున్నాం. చెప్పడానికి కాబట్టి ఇమీడియట్ చేసే ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగదు ఒక విజన్తో ఈ రాష్ట్రాన్ని ముందు తెచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి 2 సంవత్సరాలు కూడా పూర్తవుతున్న సందర్భంగా వారికి కూడా ప్రత్యేక అభినందన తెలుసుకుంటూ వారి నాయకత్వంలో రాబోయే 3 సంవత్సరాలు కూడా ప్రకాశం జిల్లాని అభివృద్ధి పదంలో ముందు తీసుకెళ్తున్న విషయంలో ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు తెలుసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుసుకుంటాం. థ్యాంక్ యూ.